నమస్కారం అండి. ట్రేడర్స్ వెల్త్కు స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయేది నిఫ్టీ గామా స్ట్రైక్ అనాలిసిస్. ఇది డేటా మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ట్రేడ్ చేసుకునేటప్పుడు డేటా డ్రివెన్ ట్రేడింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. సో డేటా బట్టే మనం ట్రేడ్ చేసుకోవాలి. అంతేగాని నిఫ్టీ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని అంచనాలు వేసి మనం చేయడం మంచిది కాదు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ షీట్ చాలామందికి పరిచయమే, ఎంతోమంది తీసుకున్నారు ఈ షీట్ని. ఇప్పుడు ఇందులో మనకి కావాల్సినవి ఏంటేంటి ఉంటాయి, ఒక ట్రేడర్కి కావాల్సినవన్నీ ఇందులో నేను పెట్టాను. ఇందులో ఏంటంటే నిఫ్టీ డాష్బోర్డ్ అంటూ ఉంటుంది. నిఫ్టీలో ఫిబొనాచి అనాలిసిస్, ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్, గామా అనాలిసిస్, గ్యాన్ అనాలిసిస్, తర్వాత నిఫ్టీ ఎంత బులిష్నెస్ ఉంది, బేరిష్నెస్ ఎంత ఉంది, ఈ విధంగా కూడా మనకి అన్ని విషయాలు ఇక్కడ ఒకే చోట నేను ఇవ్వడం జరిగాయి. తర్వాత మీరు చూసినట్టయితే గ్యాన్ బులిష్నెస్ ఎంత ఉంది, బేరిష్నెస్ ఎంత ఉంది, బెస్ట్ స్ట్రైక్ ప్రైస్ ఏది ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో అయితే. అలాగే కిందకు వచ్చి చూస్తే కొద్దిగా కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బులిష్ సెక్టర్, బేరిష్ సెక్టర్స్ రెండు చొప్పున ఇచ్చాను. సో ఈరోజు మనకి హెల్త్ సెక్టర్ బాగుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ హెల్త్ సెక్టర్లో ఏ స్టాక్స్ బాగా నడుస్తున్నాయి అనేది కూడా మనకి తెలుస్తుంది. అలాగే ఇటు పక్క చూసినట్టుకి బేరిష్ సెక్టర్ స్టాక్లో డిఫెన్స్ అండ్ ఏరోనాటిక్స్ స్టాక్స్ బేరిష్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు ఐటీ కూడా ఉన్నది. సో ఇక్కడ వచ్చిన స్టాక్స్ని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కిందకి చూస్తే ఇక్కడ అడుగున మీకు చాలా విషయాలు ఇక్కడ చేస్తాయి. సపోజ్ మనం ఏదైనా స్టాక్ ఇక్కడ మనకి రికమెండేషన్ ఉంటుంది. స్టాక్ రికమెండేషన్లో ఈరోజు మనకు వచ్చిన స్టాక్ బయోకాన్ 440 కాల్ ఆప్షన్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఎస్బీఐ కార్డు, దివీస్ ల్యాబ్ అండ్ అదాని ఇన్సోల్, అదాని ఎంటర్ప్రైజెస్, ఇలాగే మనకి చాలా వచ్చాయి. వీటికి సంబంధించి ఒక అలర్ట్ కూడా ఉంటాయి. స్టాక్స్ని షీట్ని అస్తమానం కంటిన్యూస్గా మనం చూడలేం కాబట్టి అలర్ట్ సిస్టమ్ కూడా నేను పెట్టాను. సో టెలిగ్రామ్కి ఏ స్టాక్ 9, 15, 18 కల్లా మనకి స్టాక్స్ వచ్చేస్తాయి. సపోజ్ మనం బుల్లిష్ స్టాక్స్, మార్కెట్ బేరిష్గా ఉంది, నేను బేరిష్ స్టాక్స్ చేస్తాను అనుకుంటే ఈ ఉదాహరణకు వచ్చి మారుతి మనకు వచ్చింది కాబట్టి రైట్ సైడ్ చూసినట్టయితే మనకి స్టాక్స్ విత్ స్ట్రైక్ ప్రైస్తో సహా ఇక్కడ ఉంటాయి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ వెయిట్ చేయమంది, తర్వాత ఫోర్స్ మోటార్లో 17,850 పుట్ ఆప్షన్, ఫిన్ నిఫ్టీ వెయిట్ చేయమంది, అలాగే బజాజ్ హోల్డింగ్స్ 10,600 పుట్ ఆప్షన్, మారుతి 13,550 పుట్ ఆప్షన్. ఇలా మనం సపోజ్ మారుతిలోనే చేద్దాం అనుకుంటే మారుతి సెలెక్ట్ చేయగానే అది సైడ్ వేస్ ఉందా, బులిష్ ఉందా, బేరిష్ ఉందా అని చెప్తూ దాని ఎనాలిసిస్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఎనాలిసిస్ చూసినట్టయితే ఫోకస్ ఆన్ పుట్ ఆప్షన్, ఫోకస్ ఆన్ కాల్ ఆప్షన్ అని కూడా ఉంటుంది. కింద ఎనాలిసిస్ చూసినట్టయితే మారుతి 13,200 కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ని కొనొచ్చు, కానీ 13,456 కిందకి వచ్చినప్పుడే మనం 13,200 పుట్ ఆప్షన్ని మనం ట్రేడ్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆటో లెవెల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అంటే ఒక ట్రేడర్ ఏమీ తెలియకపోయినా బేసిక్స్ తెలిస్తే, ఒక గూగుల్ షీట్ వాడడం తెలిస్తే చాలు. అంటే మనకి స్టాక్స్లో చేసుకోవాలంటే స్టాక్స్ ఉంటుంది, నిఫ్టీలో చేయాలంటే నిఫ్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే ఏ వీక్ ఎక్స్పైరీ కావాలంటే ఆ వీక్ ఎక్స్పైరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి మనం 21వ తారీఖుని ఉన్న ఎక్స్పైరీ ఏంటి, ఆ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే నిఫ్టీ అని 2 అక్షరాలు టైప్ చేస్తే చాలు, ఎన్ఐఎఫ్టీ అనుకోవటగానే మీకు నిఫ్టీ వచ్చేస్తుంది. అదే ఈ లోపల మీరు ఒకసారి చూడండి, నిఫ్టీ వీక్లీ నెగిటివ్, నెక్స్ట్ వీక్ నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అని చెప్తుంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుందో చెప్తుంది. కిందకి వచ్చినట్టయితే ఫిబొనాచి లెవెల్స్ ఎక్కడున్నాయో చెప్తుంది. రైట్ సైడ్ని బయాస్ చెప్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ఇక్కడ ఉంటుంది. తర్వాత వీక్నెస్ ఎక్కువ ఉందా, బులిష్నెస్ ఉందా, బేరిష్నెస్ ఉందా, స్ట్రాంగ్గా ఉందా, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోవచ్చు అని కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది. నిఫ్టీ గ్యాన్ స్టడీ అయితే ఇప్పుడు పొద్దున్నే మార్కెట్ ఓపెన్ అవుతున్నాయి 9:15 కల్లా మీకు గ్యాన్ బులిష్ అండ్ గ్యాన్ బేరిష్ వస్తాయి. అది కాకుండా లైవ్ మార్కెట్లో కూడా గ్యాన్ బులిష్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి బులిష్ అవుతుంది, ఎక్కడి నుంచి బేరిష్ అవుతుంది అని కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అలాగే ఒక స్ట్రైక్ ప్రైస్ని రికమెండ్ చేస్తూ దాని ఎంట్రీ లెవెల్స్ కూడా చెప్తుంది. 1:1 రేషియోలో కూడా మీరు ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైనా దీన్ని చాలా సులువుగా వాడుకుని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం డేటా అనాలిసిస్ మాత్రమే. అంటే మరి మీరు కూడా అనాలిసిస్ చేసుకుని మీ సొంత నిర్ణయాలు తీసుకోవాలి. ఇది బై సెల్ రికమెండేషన్ అయితే కాదు, నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని అయితే కాదు, నేను ఒక టూల్స్ తయారు చేసే వాడిని కాబట్టి గూగుల్ షీట్స్లో చాలా మంచి డేటా మనం పుల్ చేసుకుని ఇందులో పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి నిఫ్టీ అనలైజ్ చేసింది, నిఫ్టీ బేరిష్గా ఉంది, పుట్ ఆప్షన్ సైడ్ కొనుక్కోమంది, అలాగే ఎంట్రీ కూడా ఇచ్చింది, టార్గెట్స్ ఇచ్చింది, అలాగే స్టాప్ లాస్ కూడా ఇస్తుంది. ఒకవేళ ఈ ప్రీమియం ఎక్కువ ఉంది, నేను ఇది చేయనండి అనుకుంటే ఇక్కడికి వచ్చి మనకు కావాల్సిన ప్రీమియం మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. అంటే అది 23,950 అంటే మనం 23,100 పుట్ ఆప్షన్ నేను కొంటానండి, నాకు తక్కువ ప్రీమియం కావాలనుకుంటే మీరు 23,900, 23,100 పుట్ ఆప్షన్ కూడా మీరు తీసుకోవచ్చు.
సో ఈ విధంగా మనం కావాల్సిన స్ట్రైక్ ప్రైస్ని ఎంచుకోవడమే కాకుండా స్ట్రైక్ ప్రైస్ ఎక్స్పైరీని కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 21 కాకుండా నేను 28 లాస్ట్ వీక్ది చేస్తానంటే లాస్ట్ వీక్ అనాలిసిస్ చేసి ఆ స్ట్రైక్ ప్రైస్ కూడా చెప్తుంది. అలాగే స్టాక్స్ని మనం ఎంచుకున్నప్పుడు మంచి స్టాక్స్ని, స్ట్రాంగ్ స్టాక్స్ ఎంచుకోవాలి, మంచి డైరెక్షనల్ స్టాక్స్ ఎంచుకోవాలి, మంచి మూమెంట్ ఉన్నది తీసుకోవాలి. ఇక్కడ చూడండి మంచి బయోకాన్ వచ్చింది. అయితే ఏ స్టాక్ అయినా చూడాలనుకుంటే ముందు చార్ట్ మీద ప్రైస్ యాక్షన్ కూడా చూసుకోవచ్చు. చూడండి బయోకాన్ అని నేను టైప్ చేస్తాను. 2 అక్షరాలు టైప్ చేయగానే మనకు వచ్చేస్తుంది. ఆ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాం. అది ఎనలైజ్ చేసే లోపల మనం ఒకసారి ట్రేడింగ్ వ్యూకి వెళ్ళి ట్రేడింగ్ మీద వ్యూ మీద చార్ట్ మీద మనం సెర్చ్ చూద్దాం. నేను తయారు చేసిన 2 ఇండికేటర్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ 2 కోఆర్డినేట్ అవుతాయి. ఎందుకంటే ఇది గ్యాన్, ఫిబొనాచి. గ్యాన్కి చూసినట్టయితే 2 గ్యాన్ లెవెల్స్ ఇక్కడ ఇచ్చాను. గ్యాన్ స్ట్రాంగ్ బులిష్ అని చెప్తుంది. బయోకాన్ సెలెక్ట్ చేయగానే గ్యాన్ స్ట్రాంగ్ బులిష్, బై కాల్ ఆప్షన్ అని రికమెండ్ కూడా చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, గ్యాన్ బులిష్ పైన ఉందా లేదా చూసుకుని అది టార్గెట్స్ కూడా ఇస్తుంది కాబట్టి టార్గెట్స్ని మీరు చూసుకోవచ్చు. చూడండి టార్గెట్స్ అన్నీ కూడా ఇక్కడ హిట్ అయ్యాయి, టార్గెట్స్ హిట్ అయ్యాయి. సో ఈ విధంగా మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ స్టాక్స్ ఎంట్రీ తీసుకోవచ్చు, టార్గెట్ ఎక్కడో తెలుసుకోవచ్చు, ఇక్కడ చార్ట్ మీద తెలుసుకోవచ్చు. ఈ 2 ఇండికేటర్స్ నా సొంత ఇండికేటర్స్. మీకు కావాల్సినట్టయితే నన్ను సంప్రదిస్తే నేను మీకు లైఫ్ టైం కోసమే మీరు ఈ కోడ్ని మీ ట్రేడింగ్ వ్యూలో నేను ఇన్స్టాల్ చేస్తాను. సో ఇంకా మాటకు వచ్చేసరికి చాలామందికి నిఫ్టీ అంటే ప్రియమైంది కాబట్టి ఒకసారి నిఫ్టీ గురించి కూడా నేను చెప్తాను. నిఫ్టీలో మనకి ఒక డాష్ బోర్డ్ ఇచ్చాను. నిఫ్టీ బులిష్ ఉందా బేరిష్ ఉందా తెలుసుకోవచ్చు. ఈ డాష్ బోర్డ్ ద్వారా మనకి చాలా చక్కటి విషయాలు తెలుస్తాయి. నిఫ్టీ ఎక్స్పైరీ రోజు కాకుండా నాన్ ఎక్స్పైరీ రోజు కూడా స్ట్రైక్ ప్రైస్లో మంచి 5 స్టార్ గామా బ్లాస్ట్ జరిగే స్ట్రైక్ ప్రైస్లు ఏంటి అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ స్ట్రైక్ ప్రైస్లో ఇప్పుడు చూడండి ఇన్ని స్ట్రైక్ ప్రైస్లో ఒక స్ట్రైక్ ప్రైస్లోనే బులిష్ అని ఉంది, మిగతావన్నీ స్ట్రాడల్స్ అంటుంది, ఇది బులిష్ అంటుంది. సో మొత్తం మీద మార్కెట్ బేరిష్గానే ఉంది. సో కాన్ఫిడెన్స్ ఎంతో తెలుస్తుంది, 84% కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అలాగే ఒక ట్రేడ్ ప్లాన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ట్రేడ్ ప్లాన్ వల్ల ఏంటంటే మీరు సులువుగా మార్కెట్ని తెలుసుకుని, మార్కెట్ ట్రెండ్ తెలుసుకుని అటువైపు మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి గామా బ్లాస్ట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. బిగ్ ప్లేయర్స్ అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఏం చేస్తున్నారు, ఏ స్ట్రైక్ ప్రైస్లో అమ్ముతున్నారు అనేది మనకు తెలుస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే అంతా కాల్ రేటింగే ఉన్నది. చూసారా, అన్ని స్ట్రైక్ ప్రైస్లు కూడా కాల్ రేటింగ్ ఉంది. ఇటుపక్క ఇది సెన్సెక్స్ సంబంధించి సెన్సెక్స్ కూడా కాల్ రేటింగ్ ఎక్కువ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొంత మిక్స్డ్గా పుట్ రేటింగ్, కాల్ రేటింగ్ 2 కలిసి ఉన్నాయి. ఇక వచ్చేసరికి గామా అనాలిటిక్స్లో రకరకాలు ఇచ్చాను నేను మీకు. గామా అనాలిటిక్స్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ గామా నిఫ్టీ గామా డాష్ బోర్డు, సెన్సెక్స్ గామా డాష్ బోర్డు, బ్యాంక్ నిఫ్టీ గామా డాష్ బోర్డు అని ఇచ్చాను. వీటి స్ట్రైక్ ప్రైసెస్ అవి కూడా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ సెపరేట్గా ఇచ్చాను. సెన్సెక్స్లో ఎవరికి ఏ స్ట్రైక్ ప్రైస్ కావాలంటే ఆ స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ ఎంచుకోవచ్చు. స్ట్రైక్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. అలాగే డాష్ బోర్డ్లో కూడా ఏ బెస్ట్ స్ట్రైక్ ప్రైస్ ఏది చేసుకోవచ్చా, ఇప్పుడు కాల్ ఆప్షన్ కొనాలా, పుట్ ఆప్షన్ కొనాలా, పుట్ సైడ్ ఉండాలా అని కూడా మనకి అది రికమెండ్ చేస్తుంది, అడ్వైజ్ చేస్తుంది, అనలైజ్ చేస్తుంది. సో ఆ అనాలిసిస్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా పేరు శర్మ, నా నెంబర్ 9492340656. మరొకసారి నా నెంబర్ అండి 9492340656. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా సంప్రదించవచ్చు. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నా వాట్సాప్ ఫ్రీ గ్రూప్, ఎడ్యుకేషన్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయ్యి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్స్ అండి.